ప్రైజ్ ది లార్డ్. ప్రతిరోజు పరిశుద్ధాత్మతో కలిసి నడవండి అనే కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మా ప్రేమపూర్వకమైన వందనములు శుభములు తెలియపరుస్తుంటున్నాను. ప్రతిరోజు కూడా చక్కటి వాగ్దానముల ద్వారా దీవింపబడుతున్నట్లుగానే ఈరోజు కూడా ఒక ఆదరణతో కూడినటువంటి ఆశీర్వాదకరమైనటువంటి వాగ్దానం చేత మీ ముందుకు రావడానికి ప్రభు కృప చూపారు. మీ జీవితంలో అనేక సమస్యలు గుండా ప్రయాణం చేస్తున్నారా? సేవ చేసే సేవకులైతే ప్రతిదినం ఒక పోరాటం, అనేక గండములు గుండా, అనేక సమస్యలు గుండా మీరు ముందుకు వెళ్తున్నట్లయితే ప్రభు చెప్తున్నాడు, ఎలాంటి భయంకరమైన జలముల నుండి మీరు వెళ్ళినా నేను నీకు తోడుగా ఉంటాను, కాబట్టి ఆ జలములలోనే నీ జీవితం అంతమొందదు, నువ్వు మునిగిపోవు అని ప్రభు చెప్తున్నాడు. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 2వ వచనం, నీవు జలములలో బడి దాటినప్పుడు నేను నీకు తోడయుందును, అవి నీ మీద పొర్లి పారవు. ఆమేన్. జలములలో నుండి చూడండి, ఎంత ఈ సముద్రంలో ఈ జలముల్లోంచి నువ్వు బడి మధ్యలోంచి వెళ్ళినా ఆ జలములను ముంచవంట, ఆ జలముల్లో నువ్వు చనిపోవంట. జలములు అనగా సమస్యలకి, పోరాటాలకి, శ్రమలకి, కష్టాలకి సాదృశ్యంగా బైబిల్లో వ్రాయబడి ఉన్నది. అనేక భయంకరమైనటువంటి కష్టములు గుండా, శ్రమలు గుండా, పోరాటములు గుండా నువ్వు ప్రయాణం చేసిన ఈ జలములు, ఆ కష్టములు, ఆ సమస్యలు ఏవి కూడా నిన్ను తాకవు, నిన్ను ముంచలేవు, నిన్ను చంపలేవు, నీ జీవితాన్ని అవి ముగింపులోనికి తీసుకురావు. ఎందుకంటే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు కాబట్టి నీ సమస్యలు నీకు హాని చేయవు, నీ సమస్యలు నీకు కీడు తలపెట్టావు, నీ సమస్యల్లోనే నీ జీవితం ముగింపబడదు. ఈ జలములలో నుంచి నడుచుకుంటూ వెళ్ళినా, ఈ జలముల మధ్యలోనూ నడుచుకుంటూ వెళ్ళినా ఈ జలములు నిన్ను ముంచలేవు, నిన్ను చంపలేవని ప్రభు యొక్క వాక్యం చెప్తుంది. అదే రీతిగా ఈరోజు నీకు ప్రవచనాత్మకంగా నేను చెప్తున్న మాట ఏమిటంటే, నువ్వు ఎలాంటి జలములు లాంటి భయంకరమైన సమస్యల గుండా నీ సేవా జీవితం, నీ ఆత్మీయ జీవితం, నీ భక్తి జీవితం, నీ వ్యాపారములు, నీ కుటుంబ పరిస్థితులు, భయంకరమైనటువంటి జలములు, భయంకరమైన సమస్యల గుండా నువ్వు ప్రయాణం చేస్తున్నా ఆ సమస్యల్లో నీ జీవితం ముగింపబడదు. ఆ సమస్యలు నిన్ను చంపలేవు, ఆ సమస్యలు నీ జీవితానికి అంతం కలగ చేయలేవు. ఎందుకు చనిపోవాలనుకుంటున్నావు? సమస్యలను బట్టి. ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నావు? నీకున్నటువంటి అప్పుల సమస్యను బట్టి, రోగాన్ని బట్టి. సమస్యలు మిమ్మల్ని చంపలేవు. దేవుడు సమస్యల్లో, జలముల్లో బడి నువ్వు వెళ్తున్నప్పుడు, సమస్యల గుండా వెళ్తున్నప్పుడు, కష్టముల గుండా వెళ్తున్నప్పుడు, అనేక భయంకర పోరాటాల గుండా వెళ్తున్నప్పుడు నీ దేవుడు నీకు తోడుగా ఉండి ఆ జలముల్లోండి బయటకు తీసుకొని వస్తాడు, ఆ కష్టాల్లోండి బయటకు తీసుకొని వస్తాడు, ఆ శ్రమలను నిన్ను దాటిస్తాడు. ఈ జలముల్లోంచి నువ్వు వెళ్తావు, దాటి అవతలికి చేరుకుంటావు. నీ దేవుడు తోడుగా ఉంటాడు కాబట్టి ఏ అప్పులు, ఏ నిందలు, అవమానాలు, ఏ నిరుద్యోగం, ఏ అనారోగ్యం, నీవు ఆ జలముల్లో ఉండి, ఆ సమస్యలో ఉండి వెళ్ళి అవతలికి దాటుతావు, అవతల ఒడ్డుకు చేరుకుంటావు. నీ దేవుడు నీకు తోడుగా ఉంటాడు. నీ సమస్యలకు ముగింపు రాబోతున్నది. నువ్వు వాటిని దాటి అవతలకెళ్ళి ఆశీర్వాదకరమైన, చక్కటి, దీవెనకరమైన సాక్ష్యాన్ని, మంచి జీవితాన్ని నువ్వు జీవిస్తావు. ఈరోజు ఎందుకు జలముల్లో బడిని వెళ్తున్నావు తెలుసా? సమస్యల్లో బడి వెళ్తున్నావు తెలుసా? భయంకరమైన పోరాటాలు, నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ ప్రశాంతంగా హాయిగా ఉన్నారు, నాకే ఏంటి సమస్యలు, నాకే ఈ కష్టాలు, నేనే ఈ జలముల్లో బడి వెళ్తున్నా అనుకుంటున్నావు. నీవే ఎందుకు వెళ్తున్నావు అంటే, నువ్వు ఆ జలములను దాటి సురక్షితంగా, ఏ హాని కలగకుండా సురక్షితంగా అవతలకి దాటి వెళ్ళిన తర్వాత అద్భుతమైన సాక్ష్యం నీకుంటుంది. అలాంటి భయంకరమైనటువంటి అగాధ జలములు, భయంకరమైన జలముల్లో నిన్ను బయటకు వచ్చాను, దేవుడు నన్ను బయటకు తీసుకొని వచ్చాడు, నా జీవితం ముగింపబడలేదు, నన్ను చావనివ్వలేదు, నా దేవుడు బ్రతికించాడని నీ సాక్ష్యం విన్నవారి ప్రతి హృదయం కదిలింపబడుతుంది. నీకు ఒక అద్భుతమైన సాక్ష్యం ఉండబోతున్నది. నీ సమస్యల నుంచి బయటకు వచ్చాక నీ సాక్ష్యం విన్న వారందరూ దేవుడిని మహింపరుస్తారు. అందుకని నువ్వు జలముల్లో ఉండి, ప్రభువు తోడుగా ఉండి సురక్షితంగా ఆ జలములను దాటించి బయటకు తీసుకొని వస్తాడు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దామా? యేసు క్రీస్తు ప్రభా, మీకు వందనములు. ఎంతో అద్భుతమైన, దీవెనకరమైన వాగ్దానం ఇచ్చావు ప్రభా. నీ వాక్యము చదవడం వేరు, కళ్ళతో మేము చూసినప్పుడు ఇంకా ఎంత అద్భుతంగా నువ్వు మాట్లాడడం మాకు అర్థమవుతుందయ్యా. అవును, ఇలాంటి భయంకరమైన జలములు లాంటి సమస్యల్లోని మేము వెళ్ళినా కూడా ఆ జలములు మాకు ఏ హాని చేయవు, ఆ జలములు మమ్మల్ని ముంచలేవు, ఆ జలములు మమ్మల్ని తాకలేవు, ఆ సమస్యలు, కష్టాలు మమ్మల్ని ముగింపులోనికి తీసుకురాలేవు, మమ్మల్ని చంపలేవు, మాకు హాని చేయలేవు ప్రభా. ఆ సమస్యలు మమ్మల్ని ముంచలేవు అని మీరు చెప్పారు. నేను మీకు తోడుగా ఉంటా, ఆ సమస్యలో నేను మిమ్మల్ని దాటిస్తాను అని చెప్పినందుకు స్తోత్రములు. ఎంతమంది ప్రభా భయంకరమైన సమస్యల గుండా వెళ్తున్నారు, భయంకరమైన కష్టాల గుండా, పోరాటముల గుండా వెళ్తున్నారు. యేసు క్రీస్తు నామంలో ఆ భయంకరమైన పోరాటములు, సమస్యల్లో ఉండి నీ బిడ్డలకు విడుదల కలుగునుగాక, విడిపింపబడుదురుగాక అని ప్రార్థిస్తున్నాను. అద్భుతములు చూడాలి ప్రభా. అయ్యా, వారి సాక్ష్యం ఒక అద్భుతంగా మారాలి, వారి సేవా సాక్ష్యం, వారి ఆత్మీయ జీవిత సాక్ష్యం, వారి కుటుంబ సాక్ష్యం అద్భుతంగా మారాలి. అలాంటి భయంకరమైన సమస్యలోంచి చెయ్యి పట్టి తోడుగా ఉండి మీరు బయటికి తీసుకొని రమ్మని యేసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. మీ జలముల నుండి మీరు బయటకు వస్తున్నారు. థ్యాంక్ యూ.